వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు దమ్మున్న నాయకుడు కానీ కేసీఆర్ కవిత సంచలనం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఈరోజు చూసినట్లయితే కవిత కేసీఆర్కి ఒక మాటలో చెప్పాలంటే పక్కలో బల్లెంలాగా మారింది. ఆమె కేసీఆర్కి ప్రత్యర్థులు చాలామంది ఉండొచ్చు, రాజకీయ ప్రత్యర్థులు. ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, అదేవిధంగా మేజర్గా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ ఈరోజు సొంత ఇంటి నుంచే, అది కూడా సొంత బిడ్డే తనకి ప్రధాన శత్రువుగా మారడం అనేది ఏ కన్న తండ్రికి కూడా రాకూడని కష్టం, అది ఏ పగోడికి కూడా రాకూడని కష్టం. అది ఆ స్థాయిలో కవిత ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉంది, కేసీఆర్ని. మీరు చూస్తే కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆమె ఇరుక్కున్న దగ్గర నుంచి ఆమె తిహార్ జైలుకి వెళ్ళారు, అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. తిహార్ జైల్లో ఆమె ఉంటే కవిత కోసం ఆ రోజు కేసీఆర్ అటు హరీష్ రావుని ఇటు కేటీఆర్ ఇద్దరిని పెట్టి ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది, బెయిల్ ఇప్పించి. సో బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి ఆ పార్టీలో గతంలో ఉన్న ఘన స్వాగతం దక్కలేదు. ఎందుకంటే కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న అంశం చాలా డ్యామేజ్ చేసింది ఆ పార్టీని. కేసీఆర్ని కూడా డిఫెన్స్లో పడేసేలాగా చేసింది. నేనేం తక్కువ చేస్తే నా కూతురికి వెళ్ళి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది అని కూడా ఆయన సన్నిహితుల దగ్గర బాధపడ్డారనే వార్తలు కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఈ పరిణామాల తర్వాత ఆవిడకి ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, తాను ఎన్ని రోజులు బీఆర్ఎస్లో ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే దానికి లీడర్ అవుతాడు, దానికి ఏదైతే వారసుడు అవుతాడు, కానీ తనకు అక్కడ చోటు ఉండదు అనేది ఆమెకు అర్థమైంది. సో అలానే కానీ ఇదే కవితకు కేసీఆర్ గతంలో ఎంపీ ఇచ్చారు, ఆవిడ గెలిచారు. ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తే ఓడిపోయారు, అయినా సరే ఎమ్మెల్సీని ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆవిడ మంత్రి కూడా అయ్యి ఉండేదేమో, మైట్ బీ. కానీ బట్ మొత్తానికైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది మాత్రం ఆవిడని పార్టీకి దూరం చేసింది. సో దూరం చేసిన తర్వాత ఫస్ట్లో ఆవిడ మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా సంతోష్ రావుని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హరీష్ రావుని టార్గెట్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎక్కడ కౌంటర్ కూడా ఇవ్వలేదు పాపం. ఆ తర్వాత కేటీఆర్ని కూడా అదే స్థాయిలో టార్గెట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే కవిత కేటీఆర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారో అప్పుడు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక జగదీష్ రెడ్డి దగ్గర నుంచి ఒక ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళ వరకు చాలామంది, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఎప్పుడైతే పార్టీ నుంచి తనకు వచ్చిన పదవి ఎమ్మెల్సీని రిజైన్ చేసిందో, దాని యాక్సెప్టెన్సీ వచ్చిందో రిజైన్కి, ఆ తర్వాత నుంచి పార్టీ పెడతానని అనౌన్స్ చేశారు. పార్టీ పెడతానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి తన తండ్రిని తప్పుపడతా ఉన్నారు ఆవిడ. తన తండ్రి 10 ఏళ్ల పరిపాలన కార్నర్ చేశారు, ఆయన్ని చాలా సీరియస్గా విమర్శలు చేయడం జరిగింది. ఓవరాల్గా తన తండ్రి పరిపాలన, 10 ఏళ్ల పరిపాలన శుద్ధ వేస్ట్ అని చెప్పేసింది. ఈ క్రమంలోనే తన పార్టీని అనౌన్స్ చేసి ఆ పార్టీ పేరును కూడా ఈరోజు టీఆర్ఎస్ అని చెప్పి అనౌన్స్ చేసింది, తెలంగాణ రక్షణ సేన అని. సో మొత్తానికైతే నేను కత్తి పట్టుకుంటూ వచ్చేది నీకోసమే అని చెప్తూ ఉంటాడు కదా బన్నీ, ఆ గోన గన్నారెడ్డి పాత్ర కేసిన బన్నీ, రుద్రందేవిని ఉద్దేశించి ఆ సినిమాలో. అలాగే ఈవిడ కూడా డైరెక్ట్ హిట్ చేస్తూ ఉంది తన తండ్రిని. అంతేకాదు ఈరోజు ఆవిడ బీసీ నినాదం అందుకున్నారు ఆల్రెడీ. అంతేకాదు రేవంత్ రెడ్డిని కూడా ఆ యాంగిల్లోనే ఆవిడ టార్గెట్ చేయడం, బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత నిరసనలు, దీక్షలు, రిజర్వేషన్ల పరంగా రావాల్సిన అంశాల మీద మాట్లాడడం చేస్తూ ఉన్నారు. తెలంగాణ టీడీపీ క్యాడర్ మీద కూడా ఫోకస్ పెట్టి వాళ్ళని కూడా తన వైపు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు టీఆర్ఎస్లో ఎవరైతే తన తండ్రి సన్నిహితులు ఉన్నారో, టీడీపీ నుంచి వచ్చిన మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తన వైపుకి రండి, నాతో టచ్లో ఉన్నారని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఆవిడ. సో అంతే ధీమాతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అదే క్రమంలో కేసీఆర్ని ప్రతిరోజు ఏదో ఒక అంశంలో ఆమె హిట్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కేసీఆర్కి నిద్ర లేకుండా చేస్తున్నాయి. మీరు చూడండి, కేసీఆర్ కవిత పార్టీ అనౌన్స్ చేసిన మరుసటి రోజు పార్టీ నేతలతో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మొత్తం కూడా రేవంత్ రెడ్డిని తిడతాం, కాసేపు రేవంత్ రెడ్డిని కొడుకుల భాషతోని తిడతాం, ముఖ్యమంత్రి చైర్ కన్నా గౌరవం ఇవ్వకుండా, అలాగే అనేక రకాలుగా అటు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం, ఇన్ని చేశాడు. కానీ తన కూతురు తనకు వెన్నుపోటు పడుతుందనో, లేకపోతే తన కూతురు తనని పాలనే తప్పుపడుతుందో, సొంత ఇంట్లో బిడ్డనో ఎక్కడా కూడా కేసీఆర్ దాన్ని ఖండించలేదు. కనీసం కొత్తగా ఒక పార్టీ వస్తుందంటే కూడా దాని మీద ఆయన స్పందించే ప్రయత్నం చేయలేదు. నువ్వు పార్టీ పెట్టుకుంటే నాకేంటి అన్నట్టు లోపల మండుతున్న, పైకి మాత్రం చాలా గంభీరంగా కనిపించారు ఆయన. కానీ కవిత మాత్రం పదే తన తండ్రి మనస్తత్వాన్ని జనం ముందు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది. తన తండ్రి పరిపాలనను మొత్తం ఈగలతో సహా పీకి రోడ్డు మీద పెడుతుంది ఈరోజు. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఆవిడ చేస్తున్న ఒక పని మాత్రం టీఆర్ఎస్ నేతలకు, కేసీఆర్ ఫాలోవర్స్కు డైజెస్ట్ కావట్లా. ఏం పని అంటే చంద్రబాబు నాయుడిని పదే ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేయడం. ఈవిడ పార్టీ అనౌన్స్ చేయకముందే చంద్రబాబు నాయుడిని పొగడతో మొదలుపెట్టారు. ఆవిడ తిరుమల వెళ్ళారు. అక్కడ బంజారా భవన్ కార్యక్రమంలో ఏదో పాల్గొని చంద్రబాబు నాయుడు నేను కోరితే ఈ భవన్ విషయంలో చాలా సూపర్గా వ్యవహరించారు, చంద్రబాబు నాయుడు పాలన అద్భుతంగా ఉంది అని పొగడడం జరిగింది. రాష్ట్రంలోకి వచ్చి ఆవిడ ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా, ఎప్పుడు తన తండ్రిని తిట్టాలనుకున్నా తన తండ్రి పేరు పదే తన తండ్రి రూపంలో చంద్రబాబు నాయుడు పేరు తెర మీదకి తీసుకొస్తూ ఉంది. అవసరమైతే నేను చంద్రబాబు నాయుడిని కలుస్తాను, టీడీపీ క్యాడర్ను తన వైపుకి తిప్పుకునే ప్రయత్నంలో అవసరమైతే చంద్రబాబు నాయుడిని కలుస్తాను, అవసరమైతే ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంటానని చెప్తాను. అందరితో ఆగారా?
చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు ఐటీకి ఆద్యుడు అనే విషయం కావచ్చు, పదే 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 చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తుంది. కేసీఆర్కి ఏ పేరంటే ఇష్టం లేదో, కేసీఆర్కి ఏ పార్టీ అంటే ఇష్టం లేదో, కేసీఆర్ ఎవరిని పట్టుకొని అయితే డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అన్నారో, కేసీఆర్ ఎవరిని పట్టుకొని అయితే రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేశారో, ఈరోజు ఆ వ్యక్తిని తన మీద తిరుగుబాటు చేసిన తన సొంత కూతురే ఆకాశానికి ఎత్తేస్తూ ఉంది. సరే, అంతటితో ఆగిందా ఆవిడ? చంద్రబాబు నాయుడిని పదే పదే కీర్తిస్తూ, పదే పదే ఆకాశానికి ఎత్తేస్తూ, ఆయన నామస్మరణ చేస్తూ, ఇంకోవైపు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఉంది. నిన్న మొన్న ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దమ్మున్న మగాడు అనేసింది. కానీ కేసీఆర్ మాత్రం ఈరోజు ప్రతి విషయానికి భయపడుతున్నారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మీరు చూస్తే పైకి అంతా ఓవర్ యాక్షన్, ఇటు కేసీఆర్ కానీ అటు జగన్ కానీ కరెక్ట్గా క్రైసిస్ వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అంతే రాక్ సాలిడ్గా నిలబడే చంద్రబాబు నాయుడే. గతంలో మనం చూసాం, విభజన హామీల కేంద్రంగా మోడీతోని ఎన్డీఏ కూటమిలో ఉన్నారైనా 2014లో విభజన హామీల వేదికగా వాళ్ళిద్దరికి డ్రిఫ్ట్ వచ్చింది. చాలామందికి తెలియాల్సిన అంశం ఏంటంటే, ఆ రోజున నిజానికి ప్రత్యేక హోదాని సిఫారసు చేసింది ఆ రోజు ప్రణాళికా సంఘం. మోడీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ని పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ దృష్టిలో పెట్టుకున్న నీతి ఆయోగ్ ప్యాకేజ్ అనేది అసలు చట్టబద్ధతలో లేదు, హోదా అనేది చట్టబద్ధతలో లేదు, సో అది వైబిలిటీ కాదు, దీని బదులు మనం ప్యాకేజ్ ఇవ్వచ్చు అని సిఫారసు చేశారు. అయితే ఆ స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత అడిగారు చంద్రబాబు నాయుడు, అది కూడా ప్రత్యేక హోదాలాగా ఏటో వెళ్ళిపోతుంది అనుకోని. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. దానికి చట్టబద్ధత ఇస్తే మిగతా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది కాబట్టి అక్కడ గొడవ మొదలై ఆ డ్రిఫ్ట్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు తనకు పదవి ఇవ్వలేదనో, తన కొడుకు లేకపోతే ఇంకో పదవి ఇవ్వలేదనో, కేంద్రంలో మమ్మల్ని ముందు పెట్టలేదనో ఎక్కడ కూడా అందుకు గొడవ పెట్టుకోవాలా. విభజన హామీల గురించి మాత్రమే ఆ రోజు బీజేపీతో డ్రిఫ్ట్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నాడు చంద్రబాబు నాయుడు మోడీ పార్లమెంట్ వేదికగా కూడా మాట్లాడారు. కానీ ఆ రోజు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నిర్ణయాన్ని సమర్థించడం జరిగింది. అయినా సరే అంతే ధైర్యంగా చంద్రబాబు నాయుడు నిలబడ్డారు. ధర్మ పోరాట దీక్షల దగ్గర నుంచి ప్రతి అంశంలో మోడీని ఆయన టార్గెట్ చేస్తూనే వచ్చున్నారు. ఇక తను ఓటమైంది. తను ఓటమైన తర్వాత కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల మీద ఫోకస్ పెడతా వచ్చారు. తను అవసరం అనుకున్నప్పుడు మాట్లాడుతూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఆయన నమ్మి మోడీ లాంటి వాళ్ళు ఆయన దగ్గర చేరడం జరిగింది. మళ్ళీ మనం చూసాం G8 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల కంటే ముందు G8 సన్నాహక సమావేశానికి ఆయన ఆహ్వానించడం, అదేవిధంగా అయోధ్య రామాలయ నిర్మాణం క్రమంలో ఆయన భాగస్వామ్యం చేయడం, ఇలా చాలా అంశాల్లో ఆయన సలహాలు తీసుకునే ప్రయత్నం జరిగింది మోడీ వైపు నుంచి. చంద్రబాబు నాయుడు విషయంలో తాము చేసిన తప్పును తెలుసుకున్నారు, వాళ్ళు రిగ్రెట్ అయ్యారు. ఈరోజు అందుకే అమరావతి విషయంలో కూడా వాళ్ళు భాగస్వామ్యులు అయ్యారు. రాష్ట్రం మీద కూడా ఫోకస్ పెట్టారు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోని. అయితే ఇక్కడే కేసీఆర్ ఒకే ఒక్క ఓటమితో ఈరోజు కునారిల్లిపోతూ ఉన్నారు. ఆ సత్సంబంధాలను కూడా తెంచు తన యాటిట్యూడ్ ఈరోజు కేసీఆర్ ఒకే ఒక్క ఓటమితోని ఈరోజు ఆయన చేసిన పనులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో మనం చూస్తే బీజేపీని ఉద్దేశించి ఆయన చేసిన హంగామా, బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళని కూడా ఓటుకు నోటు కేసులోని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయడం, ఎమ్మెల్యే కొనుగోలు కేసులోని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయడం, అమిత్ షాని మోడీని టార్గెట్ చేయడం, ప్రతి జిల్లా జడ్జిల దగ్గర నుంచి హైకోర్టు జడ్జిల దాకా అందరికీ ఆ వీడియోస్ పంపించడం, సో అందరినీ బదనాం చేసే ప్రయత్నం జరిగింది. బట్ చంద్రబాబు నాయుడు విభజన హామీల మీద మాత్రమే మాట్లాడుతూ వచ్చారు ఆ రోజున. సో అందుకే ఈ రోజు కూడా మోడీ అనుకో చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో గౌరవిస్తూ ఉన్నారు, రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. తనకు రావాల్సినవన్నీ చంద్రబాబు నాయుడు వెళ్ళి కూర్చొని మరీ సాధించుకొని వస్తూ ఉన్నారు. అందుకే ఆవిడ చంద్రబాబు నాయుడు దమ్మున్న మొగాడు అని మాట్లాడింది. గతంలో కేటీఆర్ కూడా ఇలాగే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఈ రోజున పరిగెత్తుకుంటూ వెళ్ళి 22 ఎంపీలతో వెళ్ళి ఈరోజు తనకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటా ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు, రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు అని మాట్లాడడం జరిగింది. వేరేజ్ ఈరోజు కవిత కూడా అంతే, నా తండ్రి ఒక్క ఓటంతోనే డిఫెన్స్లో పడ్డారు, రాజ్యసభలో మేజర్ షేర్లో ఎంపీలున్నా ఆయన పని చేయించుకోలేకపోతా ఉన్నారు అని చెప్పేసి ఆవిడ తన తండ్రి గాలి తీసే ప్రయత్నం చేసింది. అది కూడా తన తండ్రి వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు పేరు తీయటం ద్వారా. మొత్తానికి కవిత పార్టీ పెడతాం కన్నా, తనకు వెన్నుపోటు పొడవటం కన్నా చంద్రబాబు నాయుడు పేరు పదే పదే స్మరించడం మాత్రం కేసీఆర్కి అది ఒక సఫికేషన్ కలిగించే అంశమని మనం చెప్పుకోవచ్చు.